నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ కిన్నెర మొగిలయ్య ఆయనకి మనం లాస్ట్ టైం కూడా చూసాము. పవన్ కళ్యాణ్ మూవీలో సాంగ్ కూడా వాడారు. అది ఎంత హైలైట్ అయిందో తెలుసు. కానీ లాస్ట్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కూడా ఆయనకి పెన్షన్ పెట్టింది 10,000 కోసం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు అని చెప్పేసి అండ్ ట్విట్టర్లో కూడా కొన్ని వీడియోలు వస్తున్నాయి. కూలి పని చేసుకుంటున్నాడు మొగిలయ్య అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటారు? అయ్యుండొచ్చేమో. ఎందుకంటే కళాకారులు వీళ్ళే కాదు, చాలామంది కళాకారులు ఇప్పుడు ఎస్పెషల్లీ 'సురభి' నాటకం ఉన్నాడు, అది ఎంత ఫేమస్ తెలుసు. బట్ అది దాన్ని ఎంతమంది ఆదరిస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళకి ఆదరణ లేనప్పుడు ప్రభుత్వమే ఏదో ఆదుకోవాలంటే మరి ఎందుకు ఆదుకోవాలంటే వాళ్ళు బతకలేక కాదు, వాళ్ళు ఏవో పనులు చేసుకుంటూ, వయసులో ఉన్న వాళ్ళు పనులు చేసుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఏదో మూలన కూర్చుంటారు, ఇట్లాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగ ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని ఆదరించకపోతే ఏమవుతుందంటే ఆ కళ అంతరించిపోతుంది కొన్నాళ్ళకి. ఇప్పుడు ఆయుర్వేదిక్ కూడా ఇప్పుడిప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వల్ల ఏదో అది తెలుస్తున్నాయి, దానివల్ల కొన్ని రకాలు తెలుస్తున్నాయి. కానీ ఆయుర్వేదిక్ ఎంత డెప్త్ సబ్జెక్టు, ఒక పాము కాటేసినా తీసేసేలాగా, ఒక ఏదైనా విష జ్వరం వచ్చినా చిన్న పసరేస్తే తగ్గిపోయేలాగా ఎంత ఉండి అవన్నీ ఇప్పుడు ఎవరికైనా తెలుసు. ఆ పక్కనే మన మొక్క చూసినా కూడా ఈ మొక్క అదేనా, దానికి ఉపయోగపడతాను కూడా మనకు తెలియదు. ఇన్ కేస్ బుక్స్లో చదువుకున్నా ఫలానా మొక్క దీనికి యూజ్ అవుతుంది అంటే తెలియదు. ఇప్పుడు మా నాన్నగారు చెప్పేవారు ఒక సందర్భంలో, కాము పుల్ల అనేదో ఉంటుందంట, కాము చెట్టు ఏదో సంబంధించింది. అది కానీ రోజు పందుం పుల్లలా చేస్తే ఏ విషయం వచ్చినా, ఏ పాము కాటేసినా ఏం అవ్వదంట. అటువంటి పవర్ఫుల్ చెట్టు అంటారు. అట్లా అదే అతను చెప్పారు, నాకు తెలియదు, అతను గుర్తుపడతారేమో, ఇప్పుడు ఆయన లేరు, నాకెలా తెలుస్తుంది? అటువంటి పెద్దవాళ్ళు పద్ధతులు, ఆచారాలు వాళ్ళు అంతరించిపోతుంటే ఒక్కొక్కటి పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి కూడా మొగలే లాంటి వాళ్ళు కూడా మనం చేసుకోకపోతే మీరు అన్నట్టు ఆ కిన్నెర సాని అనే ఏదైతే ఉందో ఆ కళ అంతరించిపోయినట్టే కదా. కాకపోతే ప్రతి దగ్గర జరిగేవే. ఇప్పుడు ప్రభుత్వం ఇదయింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా వరకు కొన్ని పథకాలు ఇస్తాము ఇవ్వలేదు, ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు. ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. హరీష్ రావు గారు కూడా అన్నారు కదా, ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఆగస్టు 15 లోపు మేము మొత్తం సెట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇవ్వలేకపోతే మీరు రాజీనామా చేస్తారని ఈయన అన్నాడు. అయితే నేను ఇస్తాను, నువ్వే రాజీనామా రెడీ చేసుకో అని చెప్పి ఈయన అంటున్నాడు. ఇట్లా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కన పెట్టండి, ఎప్పుడు ఉండేవే రాజకీయ వ్యూహాల్లో భాగం ఇవన్నీ. పైగా ముందుకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికార పక్షం ప్రతిపక్షం ఎప్పుడు దోబూచులు ఆడుతూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి కళాకారుల్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని పట్టించుకోవాలి. కాకపోతే ఇక్కడ కూడా చిన్న మాట, రాజకీయ నాయకులు ఇట్లాంటి కళాకారుల్ని నిజంగా ఇప్పుడే ముఖ్యమంత్రి అయిన స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన ఆపమని చెప్తాడా? చెప్పడు కదా. ఆయన తలుచుకుంటే ఎంత అది. కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి, సరే వాళ్ళు ఏదో చెప్పారు చూశారు, సారు ఇంప్లిమెంట్ చేయలేదు, సార్ సంతకం పెట్టండి సార్ అని చెప్పి ఎవరు అనాలి? అధికారులు అనాలి. వాళ్ళు ఉండేది 5 ఏళ్ళు, వీళ్ళు జీవితాంతం ఉంటారు కదా, 60 ఏళ్ళు వచ్చేవరకు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరైనా వెళ్ళి సార్ మళ్ళీ కళాకారులు పెన్షన్ ఉంది, లేదంటే కొంత ముసలి వాళ్ళు పెన్షన్, అది కొద్దిగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి సార్ అంటే అవునా చూద్దామయ్యా అని అంటాడు. ఒకవేళ ఈయన మర్చిపోయిన మళ్ళీ వెళ్ళొచ్చు కదా, ఈ ఆఫీసు మళ్ళీ వెళ్ళడు, పెట్టారా పెట్టలేదా చూద్దాం, వాళ్ళు ఎప్పుడు చేస్తే తప్పుడే. ఎందుకు ఈయన జీతం ఈయనకి వచ్చేస్తుంది కదా, ఆడ బాధ ఈయనకి తెలియదు కదా. అంత పర్సనల్గా తీసుకుని చేసే అధికారులు ఎవరున్నారు? రాజకీయాలంటే వాళ్ళు ఎప్పుడు పదవి పోతుందో, ఎప్పుడు ఇది అవుతుందో, ఈ పార్టీకి ఎప్పుడు నష్టం వస్తుందో అని బిక్కుమంటూ ఉంటారు. మీరు స్టాండర్డే కదా, మీ అధికారులను గుర్తు చేయాలి కదా, చేయరు. నాది కాదు కదా. అట్లా అందుకే అంటాను, ఏ రాజకీయ నాయకులు సరైన ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ ఉంటే చిటికేసి అలా నడిపించవచ్చు ప్రతిదీ కూడా. వాళ్ళు రాలేదు సార్, ఇట్లా కళాకారులు లాస్ట్ టైం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది, మనం ఇప్పుడు కూడా ఇవ్వాలంటే అవునా అలాగే తప్పకుండా ఇద్దాం, శాంక్షన్ చేయండి అని అంటారు. ఏ రాజకీయ నాయకులు వద్దంటారు, మరీ అంత దారుణంగా ఏమంటారు. ఏవో పెద్దవి అయితే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది, అమ్మో వద్దు మనమే చేయాలి అనుకున్న వాటికి ఏమైనా కొంచెం బ్రేక్ వేస్తే వేయొచ్చేమో, కానీ ఇటువంటి వాటికి వెయ్యరు కదా. సమ్వాట్ మీడియా కూడా 6 నెలల నుంచి రావట్లేదని చెప్పి ఆయన చెప్తున్నారు వీడియోలో మొగలయ్య గారు. 6 నెలల నుంచి కూడా మీడియా ఏం చేసింది అన్నట్టు. ఏ మీడియా అయితే ఇప్పటికైనా తెలుగులోకి తీసుకొచ్చిందో 2 నెలలు 3 నెలలు పెట్టాల్సింది. 3 నెలలు అయింది, అదే జనవరిలో ఇప్పుడు పెడితే అయ్యో 3 నెలలు అవుతుంది పెన్షన్ రాలేదంటే ఇప్పటి కొంతైనా కష్టం తీరేది కదా. ఇప్పుడు వరకు రావడం ఏంటి కదా. అంటే ఇంత కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్
అంటే ఇట్లాంటివన్నీ ఇంపాక్ట్ చేయడమా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా ఇవ్వకపోతే మాత్రం వీళ్ళు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారంటే వీళ్ళు అట్లాంటి వాళ్ళే, మాకేదో వచ్చి కలిస్తే అవుతుంది, లేదంటే ఏ అధికారిని పట్టుకుంటే అయిపోద్ది కదా, ఈ కళాకారులు కూడా ఇటువంటి వాళ్ళే, మనకి ఇబ్బంది పెట్టడానికి వీళ్ళందరూ వస్తారని చెప్పి వీళ్ళు లోపాయకరంగా మాట్లాడుకుంటారు. అంతే కదా. ఏ ఒక్క చిన్న ఇంపాక్ట్ పడినా కూడా వాళ్ళ మీద బ్యాడ్ ఇంపాక్ట్ అవుతుంది ఏమన్న భయంతో జాగ్రత్తగా ఉంటారు రాజకీయ నాయకులు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రైతు భరోసా లాంటివి కొన్ని చెక్ పెట్టారు కదా. ఎందుకు చెక్ పెట్టారు? దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఒకటి, బడ్జెట్ ఉండాలి. రెండోది, అందరికీ 100 ఎకరాలు ఉన్న ఆసామికి వేశారు, 20 ఎకరాలు ఉన్న ఆసామికి కూడా వేసేస్తున్నారంట. 20 ఎకరాలు ఉన్నోడికి ఎంత పడుతుంది? ఆడికి వచ్చిన పంట దానికన్నా ఇదే ఎక్కువ వస్తుంది మనకి. సో అందుకని చెక్ చేసి పెడతామని అంటే ప్రతిపక్షాలు అంటారు అవన్నీ కాదు, మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇచ్చేయాలి, మీరు ఇన్ని రోజులు ఏం చేశారంటున్నారు. ఎవరు వెర్షన్ ఆలిది. కాకపోతే మధ్యలో ఉండే అధికారులు కొద్దిగా సిన్సియర్గా నా పని అనుకొని కొద్దిగా ఫైల్ మూవ్ చేపిస్తే ముందుకి ఇటువంటి కళాకారులు బ్రతుకుతారు, వీళ్ళు పేరు చెప్పుకుంటారు. ఎవరో మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనుకుని వెళ్ళి తవ్వి తీస్తే కానీ ఇలాంటి వెలుగులోకి రావు. వాళ్ళు కూడా తవ్వి తీయడం కూడా ఇప్పటికే 6 నెలలు అంటే లేట్ చేసినట్టేగా. ఎందుకు చేయలేదు? ఇప్పటికైనా చేశారు, అదొక సంతోషం. 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటి ఇన్ని రోజులు ఏం చేయలేదు, ఒకటి ఇంకోటి ఇప్పటికైనా చేశారు కదా, సంతోషం. దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది త్వరితగతిన. ఇలాంటివి బాగా ఫార్వర్డ్ అయ్యేలా చేస్తే పెద్ద స్థాయి వరకు వెళ్తే వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ అయ్యేలాగా అవకాశం ఉంటే బాగుంటుంది. బట్ మరోవైపు కాంగ్రెస్ నాయకులు కొంతమంది అంటే మార్చి 31కి వాళ్ళ ఖాతాలో పడ్డాయన్నట్టు కూడా ఫోటో పెట్టారు. మరి ఏది నమ్మాలో తెలియదు. ఇప్పుడు ఏమంటారు, ఎవరైతే వీడియో తీసి పెట్టారో వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించిన ఛానల్ వాళ్ళు కాబట్టి అలా పెట్టారేమో. వీళ్ళేమంటారు, మేము ఇచ్చేసాం, క్రెడిట్ లిమిట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్తో సహా ఇచ్చేసాము అంటారు వీళ్ళు. ఏది నమ్మాలి? కళాకారులు వాళ్ళకి ఇచ్చి కూడా మీరు అలా చెప్పించారేమో. పొలిటికల్ స్టంట్ కదా. నిజంగా మొగలయ్య అనే వ్యక్తికి, బాబు నీకేముంది 10,000 కదా, నీకు ₹1,00,000 ఇస్తాం, ఇలా చెప్పు, మాకెవరు పట్టించుకోవట్లేదు, ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోవడం మాట చెప్పు అంటే, ఇప్పుడు ఆ ఏజ్డ్ పర్సన్ మేబీ సరిగ్గా వినబడకపోవచ్చు, కనబడకపోవచ్చు. కింద వాళ్ళ పిల్లలో ఇంకెవరో తీసుకొని, అయ్యా ఇలా చెప్పయ్యా, మనకు వాళ్ళు పైసలు ఇస్తామంటున్నారని. ఏముంది ఒక స్టేట్మెంట్కి? ఎవరిని తప్పు పట్టట్లేదు కదా, మాకైతే ఇంతవరకు రావలేదు పెన్షన్, ఒక స్టేట్మెంట్. బట్ వీళ్ళు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్తో చూపిస్తున్నారు, ఏది వాస్తవం అనేది తెలియదు. ఈ సినిమాలో చూపిస్తున్నారు కదా, అడిదిటు ఇటుదట్టు మార్చి చెప్పించుకోవడం, వీళ్ళు ఇచ్చారని ఒకసారి. మొన్న ఏదో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అదే చూపించాడు. ముందు సునీల్ భార్య, ఆయన గాడ్ ఫాదర్ చిరంజీవి గారి గురించి మంచివాడు కాదు, రకరకాల ఆరోపణలు చేస్తుంది. తర్వాత మళ్ళీ ఆమెను పట్టుకొని తీసుకొస్తే లేదు ఆయన మంచివాడే, నాకు ఇలా చెప్పించారని చెప్తుంది. ఎవరి మాట నమ్మాలి? అంటే అవి రేర్ కేసెస్ అలాంటివి, అవి కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు అంత ఆ స్థాయిలో ఉన్నాయని చెప్పబోతున్నాను. ఏ మీడియా అయితే ఇప్పటికైనా వెలుగులోకి తీసుకొచ్చిందో 2 నెలలు 3 నెలలు పెట్టాల్సింది. 3 నెలలు అయింది, అదే జనవరిలో ఇప్పుడు పెడితే అయ్యో 3 నెలలు అవుతుంది పెన్షన్ రాలేదంటే ఇప్పటికి కొంతైనా కష్టం తీరేది కదా. ఇప్పుడు వరకు రావడం ఏంటి?